మరి కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హైదరాబాద్ కు వస్తున్నారు. దీంతో ఏపీ సీఎం కు పెద్ద ఎత్తున వెల్కమ్ చెప్పేందుకు టీడీపీ శ్రేణులు సిద్దమయ్యాయి. బేగంపేట విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్ నివాసం వరకు తెలంగాణ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ తీయనున్నారు. రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించనున్నారు. 2 రోజులుగా ఢిల్లీలో బిజీగా గడుపుతున్న సీఎం చంద్రబాబు ఢిల్లీ నుండి నేరుగా హైదరాబాద్ కు వస్తున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి సతీష్ ఎన్టీఆర్ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి, చంద్రబాబుకు వెల్కమ్ చెప్పేందుకు టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ వైశాలి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణకు ఫస్ట్ టైం రాబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చకచక జరుగుతున్నాయి. ప్రజెంట్ నేను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉన్నాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ టీడీపీ శ్రేణులకు సంబంధించి కూడా కోలాహలం నెలకొంది. ఎందుకంటే ఫస్ట్ టైం 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే టీడీపీ శ్రేణులంతా కూడా ముమ్మరంగా ఏర్పాటు చేశారు. మరోవైపు సాయంత్రం 6:40 బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వస్తారు. ఇప్పటికే టీడీపీ శ్రేణులంతా కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, అన్ని ఫ్లెక్సీలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద, ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ మొదలుకుంటే ఇటు టీడీపీ ట్రస్ట్ భవన్ వరకు కూడా మొత్తం పసుపుమయం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వస్తున్నారు. కాబట్టి ఇటు టీడీపీ శ్రేణులు కూడా ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క బేగంపేట ఎయిర్పోర్ట్కి 6:40కి ప్రత్యేక విమానంలో చేరుకున్న తర్వాత అక్కడి నుంచి చంద్రబాబు నివాసం అంటే జూబ్లీస్లోని చంద్రబాబు నివాసం వరకు కూడా భారీ ర్యాలీ కూడా ఇప్పటికే పోలీసులు కూడా అనుమతించారు. 50 కార్లతో పాటు 150 బైకులతో కూడా ఈ ర్యాలీ కూడా చేపడుతున్నారు. మరోవైపు ఈ ర్యాలీలో 300 మంది టీడీపీ శ్రేణులు కార్యకర్తలంతా కూడా పాల్గొంటున్నారు. కాబట్టి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు ఇటు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మొత్తం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద మొత్తం భారీగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇటు ఏపీలో చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్కు వస్తుంది. కాబట్టి మొత్తం రోడ్డు వెంబడి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు కూడా ఇటు టీడీపీ శ్రేణులు కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఈరోజు సాయంత్రం 6:40 బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత ఇటు రోడ్డు మార్గంగా భారీ ర్యాలీ తీస్తారు. జూబ్లీస్లోని చంద్రబాబు నివాసం వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగుతుంది. అయితే రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మీటింగ్ ఉంది ప్రజాభవన్లో. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కాబట్టి మరోవైపు ఇటు 2 రాష్ట్రాలకు సంబంధించి పునర్విభజన చట్టంలకు సంబంధించి విభజన హామీలు పరిష్కారానికి సంబంధించి కూడా 2 రాష్ట్రాల సీఎంలు కూడా భేటీ అవుతున్నారు. ఈ భేటీ చాలా కీలకమని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ రోజు చంద్రబాబు వస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు అదే విషయంపై మనతో మాట్లాడడానికి టీడీపీ రాష్ట్ర నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి సార్, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం తెలంగాణలో ఇటు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ టైం వస్తున్నారు. ఎట్లా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారికి తెలంగాణ శాఖ తరఫున పెద్ద ఎత్తున స్వాగతం పలకపోతున్నాం. ఈరోజు 6 గంటలకి మన బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తున్నారు. మా శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇంతకుముందు లేనంత ఉత్సాహం ఇప్పుడు బాగా శ్రేణుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఎలక్షన్ రిజల్ట్ 2 రోజులు ముందుందనగానే తెలంగాణ ముఖ్య నేతలతో మాట్లాడటం జరిగింది. మళ్ళా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని పికప్ చేద్దామని చెప్పి మళ్ళీ సంస్థాగత నిర్మాణం చేద్దామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటిసారి వస్తున్నారు. కాబట్టి పార్టీ కార్యకర్తలతో కూడా మమేకమై 1-to-1 మాట్లాడటానికి అవకాశం ఉంది. దానికి మళ్ళీ ప్రోగ్రాం ఏంటంటే రేపు శనివారం తెలంగాణ ప్రభుత్వంతో కొన్ని
కూర్చొని చర్చలు ఉన్నాయి కాబట్టి ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి అది అయిపోయిన తర్వాత ఆదివారం నాడు ఉదయం 11 గంటలకి చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర నుంచి ర్యాలీగా పార్టీ ఆఫీస్కి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ వారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి 36 జిల్లాల నుంచి మా శ్రేణులంతా కూడా కదిలొస్తున్నారు. పెద్ద ఎత్తున వారికి సన్మానం చేస్తాం. సన్మానం చేసిన తర్వాత ప్రతి కార్యకర్తతో కూడా 1-to-1 మాట్లాడే అవకాశం ఉంది. ఎక్కువ టైం ఇస్తున్నారు ఆదివారం నాడు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కూడా ముఖ్య నేతలతో ఉదయం పూట సమావేశం కూడా ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే మొదటిగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా 4వ సారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి సమస్యలు, విభజన చట్టంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఒక సీనియర్గా ఉండి 4వ సారి ముఖ్యమంత్రిగా అయినప్పటికీ కూడా వారే లేఖ రాసి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించడం, దానికి రేవంత్ రెడ్డి గారు స్పందించి మళ్ళా రేపు శనివారం నాడు మీటింగ్ పెట్టడం మంచి పరిణామం. తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ దాన్ని ఆహ్వానిస్తున్నాం. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఇటు తెలంగాణ ప్రాంతానికి కానీ అటు ఆంధ్ర ప్రాంతానికి కానీ ఉన్నటువంటి వాటిని 2 రాష్ట్రాల మధ్య కూర్చొని చర్చలు జరిపి పరిష్కరించుకోవటమే కాకుండా కేంద్రం ద్వారా కూడా 2 రాష్ట్రాలకు కావాల్సిన వాటిని ఉమ్మడిగా పోరాటం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా చెప్తున్నాం, తెలుగువారం భౌగోళికంగా విడిపోయినంత తప్ప అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని తెలుగుదేశం పార్టీ భావన అదే, చంద్రబాబు నాయుడు గారి భావన కూడా అదే. అదేవిధంగా ఆ దారిలోనే ఇప్పుడు అందరినీ కూడా పరిష్కరించే విధంగా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. మంచి పరిణామం ఈరోజు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దేశంలో ఉన్న తెలుగువారు ఎక్కడున్నా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక సంకేతం లాగుంటుంది. అందుకు ఆ మంచి వాతావరణంలో రేపు సమావేశం జరగటం కూడా తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తుంది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. మరి తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంతో పాటు మరి తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఇటు టీడీపీ, జనసేన, ఇటు బీజేపీతో కలిసి వెళ్ళే అవకాశం ఉందా రాబోయే రోజులు? డెఫినెట్గా అంటే రేపు రాబోయే రోజుల్లో 2029కి ఎలక్షన్స్ మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు ఉంది. ఈ 5 సంవత్సరాల్లో కూడా మేము సంస్థాగత నిర్మాణం చేసుకుని పార్టీని పికప్ చేసేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ చూస్తున్నాం, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఒక్కసారి అధికారం కోల్పోయిన తర్వాత దేశ చరిత్రలో ఎక్కడ చూసినా కూడా భౌగోళికంగా ఎక్కడ అన్ని రాష్ట్రాల్లో చూసినా కూడా ఉద్యమం చేసి అధికారాన్ని తీసుకొచ్చిన పార్టీ ఆ అధికారం కోల్పోయిన తర్వాత నామరూపాలు లేకుండా పోయింది. ఉదాహరణకి అస్సాం గణ పరిషత్ ఉంది. అది వాళ్ళు అస్సాం స్టూడెంట్ యూనియన్లో ఒకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పార్టీ కనుమరుగైంది. కాకపోతే ఇక్కడ కేసీఆర్ 2వ సారి అధికారంలోకి వచ్చింది కాబట్టి పార్టీ సస్టైన్ అయింది. కానీ ఇప్పుడు సస్టైన్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఒక ప్రాంతీయ తత్వంతో వచ్చినటువంటి పార్టీ అది కూడా ఉప ప్రాంతీయ పార్టీలాగా తయారైంది తెలంగాణలో. కాబట్టి ప్రజలు ఎవరు శాసించలేరు, చూశారు. ఇప్పుడు ఇవాళ టీఆర్ఎస్లో గెలిచినటువంటి 5 ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రి 6 ఎమ్మెల్సీలు పోయారు. ఇంకా ఈ వచ్చే నెలలో ఆగస్టు వరకు మొత్తం కూడా పోతామని అంటున్నారు. అంటే దీని పర్యాసనం ఇప్పుడు ఒక మామూలు నూనుడు ఉంది, రౌడీజం చేసినోడు రౌడీజం తోటే పోతాడని కేసీఆర్ ఏదైతే ప్రెసిడెన్సీ మొదలుపెట్టాడో ఈ దేశంలో వేరే పార్టీ వాళ్ళని తీసుకొని అధికారం నడపాలని కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన 14 మందిని తీసుకున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మొన్న 18లో గెలిచినప్పుడు వాళ్ళు 11 మంది మమ్మల్ని ఇద్దరిని తీసుకున్నాడు. ఇట్లా అంటే ఒకసారి 63 జనం ఇస్తే దాన్ని 88 చేసిండు, ఒకసారి 88 జనం ఇస్తే 102 చేసిండు. అంటే ఎవరు ఏ ప్రతిపక్షాలు ఎవరు ఉండకూడదని చెప్పి రాజకీయ విశృంఖలాలు ఏవైతే చేసిండో అవి ఇప్పుడు కేసీఆర్కే ఎదురైనాయి. అందుకని వారు పత్రికల ముందు గోస పెడుతున్న తెలంగాణ సమాజం కూడా, మేధావులు కూడా ఆలకించట్లేదు. ఎందుకంటే వారు నేర్పిన విద్య కదా ఈ రాష్ట్రానికి కాదు, ఈ దేశానికి కూడా వారు నేర్పినారు. వారు నేర్పిన తర్వాతనే ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో పక్క వాళ్ళని తీసుకొని మంత్రులు ఇవ్వటం అవన్నీ జరిగింది. కానీ ఇట్లాంటి ప్రెసిడెన్సీ పోవాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. పార్టీ మారిన వారిని ఇమీడియట్లీగా 10 రోజుల్లో డిస్క్వాలిఫై చేయాలని చెప్పి రాజ్యాంగంలో పర్మనెంట్ ఒక చట్టం కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. మొత్తానికి వైశాలి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈరోజు నైట్ నేరుగా జూబ్లీస్లో తన నివాసానికి వెళ్తారు చంద్రబాబు నాయుడు. తర్వాత రేపు మధ్యాహ్నం ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. అయితే సండే నాడు ఇటు టీడీపీ కార్యకర్తలు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించినట్టు తెలుస్తోంది. టీడీపీ భవన్లో కూడా ఆయన కార్యకర్తలతో ఒక్కొక్కరితో మాట్లాడిన తర్వాత ఇటు తెలంగాణలో టీడీపీ పార్టీ సంబంధించి డెవలప్మెంట్ సంబంధించి కూడా ఆయన మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వైశాల్. రైట్, థ్యాంక్ యూ సతీష్.